తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బీజేపీ పార్టీ తొనకకుండా బెనకకుండా ప్రజల కోసం దేశం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలతో కూడుకున్న పార్టీ. మీ మాదిరిగా సంతలో బేరానికి పోయేటువంటి నాయకులు కాదు బీజేపీ నాయకులు. బీజేపీ నుండి దేశాన్ని విముక్తి చేస్తారట. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ నుంచి మీ కుటుంబ పాలనను విముక్తి చేయడానికి ప్రజలు సమాయత్తమవుతారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో దేశానికి ప్రధానమంత్రి మోదీ అవసరమనే విషయాన్ని తెలంగాణ ప్రజలు కూడా ఒక స్పష్టమైన తీర్పుతో ముందుకొస్తారని ఆశిస్తూ మీ పగటి కళలు మానుకోండి. ఇప్పటికైనా మరి ప్రజలు రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్ పండించి పబ్బం గడుపుకునేటువంటి ఎన్నికలు కాదని, దేశ భవిష్యత్తు నిర్ధారించే ఎన్నికలు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా దేశం కోసం మోదీ వెంట ఉంటారని చెప్పి ఆశిస్తూ మరి భారతీయ జనతా పార్టీ 17 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడము, నిన్న ఢిల్లీలో జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారితో 2 సార్లు, ప్రధానమంత్రి పార్లమెంటు బోర్డులో కూడా అభ్యర్థుల యొక్క ప్రక్రియ సూచిని తయారు చేసి ఇవ్వడం జరిగింది. వారు రేపు ఎల్లుండో వాటిని పరిశీలించి వారు ప్రకటించబోతున్నారు. ఆ సందర్భంగా నరేంద్ర మోడీ గారు చాలా ఆసక్తి కనపరిచారు. ఆ సందర్భంగా వారు నన్ను అడిగారు, రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి విశ్లేషించమని చెప్పారు. వారు చాలా స్పష్టంగా వివరించాను. తెలంగాణ రాష్ట్రం ముందస్తు ఎన్నికలకు కేవలం మోదీ చరిస్మాను ఎదుర్కోలేక వారు ఆ రకంగా ముందస్తు ఎన్నికలు పోయారు తప్పితే ముందస్తు ఎన్నికలు పోయి సాధించింది ఏమీ లేదు. 3 నెలలుగా వస్తుంది. 2 నెలలకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అందులో మంత్రివర్గం మహిళలకు స్థానం లేదు, ఎస్టీలకు స్థానం లేదు. అన్ని మంత్రిత్వ శాఖలు తన దగ్గర పెట్టుకొని ఇవాళ ఆయన మరి అధికారుల వికేంద్రం గురించి మాట్లాడుతున్నాడు. ఇది పరిస్థితి తెలంగాణలో. ఇవాళ జరుగుతున్న పాలన కాదు, పార్టీ ఫిరాయింపులు మాత్రమే. పాలన గాదికి వదిలేశాడు. మొత్తం పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి సారించారు. ఇది పరిస్థితి తెలంగాణలో. ఎంతసేపు ఎన్నికలు రాజకీయమే తప్పితే పాలన ఊసేలేదు. ఇది జరుగుతున్న పరిస్థితి. ఖచ్చితంగా కుటుంబ పాలన జరుగుతున్నది. రాబో రోజుల్లో తెలంగాణ ప్రజలకు మరి మీ నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వం ద్వారా మరి ఆ యొక్క కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వారికి నేను విశదీకరించడం జరిగింది. ఇవాళ పార్లమెంటులో జాతీయ పార్టీ ప్రమేయంతో బిల్లు వచ్చిందా, 2 ఎంపీలు ప్రవేశపెట్టే బిల్లు వచ్చిందా ఒకసారి మీరు పరిశీలించండి. మీ ఎంపీలైన బిల్లు అయినా పెట్టినరా? బిల్లు సమర్థించేదానికైనా అసలు పార్లమెంట్లో హాజరున్నదా? మీది ఏం సాధించారు మీరు? ఒక పుర్రె గుర్తు తప్పితే కేంద్ర మంత్రిగా ఉండి. కాబట్టి మీరు ఉరగబెట్టింది ఏం లేదు. అది వచ్చింది తెలంగాణ అంటే బీజేపీ చొరవ వల్ల, బీజేపీ నిర్ణయం వల్ల. ప్రతిపక్ష పార్టీగా, జాతీయ పార్టీగా ఆ రోజు తెలంగాణకు అనుకూలంగా బీజేపీ నిర్ణయం తీసుకోకుండా ఉన్నట్టయితే ఇవాళ తెలంగాణ లేదు, మీరు ముఖ్యమంత్రి లేరు, మీ కుటుంబ సభ్యులు ఇవాళ ఎంపీలు గారు, మంత్రులు గారు. ఎక్కడికి? అంటే ఇప్పుడు జరగలేదు ఏందని పంపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చెప్పండి, ఇవాళ ఒక మహిళ దేశ రక్షణ శాఖ మంత్రిగా, ఇవాళ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, ఇవాళ ఒక మహిళ సుష్మా స్వరాజ్, ఇవాళ దేశం మొత్తం గర్వపడుతుంది. మా హయాంలో, మా నేతృత్వంలో ఇవాళ పాకిస్తాన్కి ఏ రకంగా మూతోడు జవాబు, ఏ రకంగా దౌత్య సంబంధాలు విదేశాల్లో, అన్ని దేశాలతో, అటువంటిది నేర్పుగా ఓర్పుగా జరిగినటువంటి 2 మహిళా మనులు మొత్తం ప్రపంచం గర్వపడుతుంది. అటువంటిది మీరు కనీసం మీరు మంత్రివర్గం మహిళలు లేకుండా మీరు నీతులు వల్లిస్తూ ఉంటే నవ్వుకుంటారు. రక్షణ శాఖ గురించి మీరు మాట్లాడుతున్నారు.
నేను చెప్పాను ఇంతకుముందు మీ వైఖరి టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఆన్ జమ్మూ కాశ్మీర్ స్టాండ్. పార్లమెంట్ సభ్యురాలుగా కవిత గారు మాట్లాడింది ఏమిటి వాళ్ళ? Is it not an integral part of India, Jammu and Kashmir? As an MP, what Kavita has conveyed to the nation, ఒకసారి తిరిగి చూసుకోమనండి.